Hi friends, hope everyone doing great. ద బ్యాడ్ ఏంటంటే లైవ్లో అంతసేపు వెయిట్ చేశాం కానీ ఓ మంచి ఆపర్చునిటీ అనేది రాలేదు ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ అంతా కూడా కన్సోలిడేషన్లో ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే లైవ్లో అబ్జర్వ్ చేసింది ఫస్ట్ 41,200 నెంబర్ అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇది చూస్తున్నాం అంటే ఫ్రెండ్స్ మనకి 41,200 ఈ లెవెల్ అనేది హైయెస్ట్ పుట్స్ అనేది సెల్ చేశారనమాట మార్కెట్లో. ఓకే, బట్ మార్కెట్ ఏమో కిందకు వస్తూ ఉంది. సి మార్కెట్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఉంది. ఐ మీన్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అంటే నేను మాట్లాడేది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఉంది. బట్ అగైన్ ఇదేంటంటే పెద్ద ఫ్యాన్సీ స్ట్రాటజీ ఏం కాదు. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై లో అనేది దానికి పెద్ద అంత ఇంపార్టెన్స్ అయితే నేనైతే పర్సనల్గా ఏమి ఇవ్వను అనమాట. బట్ ద వే మార్కెట్ అనేది కమింగ్ వస్తున్న విధానం చూస్తే సెల్లింగ్ జరిగింది, దాని తర్వాత మళ్ళీ రైజ్ అయింది, దాని తర్వాత ఒక ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసుకొని హ్యూజ్ క్యాండిల్తో రావడం అనేది జరిగింది. సో వీ ఎక్స్పెక్టెడ్ మనకి ఎప్పుడైతే 41,200 లెవెల్స్ అనే బ్రేక్ డౌన్ జరుగుతున్నాయో ఆ టైంలో పుట్టు తీసుకోవడానికి ట్రై చేసాం. బట్ అంత దాదాపుగా ఫెయిల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఎవ్రీ డ్రాప్లో కూడా ఏం జరుగుతుందంటే 10-20 పాయింట్లు ఏదో వస్తుంది, ఇమీడియట్గా ఏంటంటే వాళ్ళు రికవరీ అనేది కనిపించింది. బట్ ఎనీహౌ లక్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర ఇక ఓకే షార్ట్ సైడ్ అనవసరం, కొంత బుల్లిష్ జోన్లో ఉంది మార్కెట్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఇనీషియల్గా డేర్ వ్యూతో స్టార్ట్ చేశారు మార్కెట్ని. బట్ దాని తర్వాత ముందు ఒకసారి పైకి వెళ్ళేసి వద్దాం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారు అనిపించింది నాకు. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకోవడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్ అనమాట. ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ చేసి ప్రీవియస్గా ఏదైతే మనకి రెసిస్టెన్స్ జోన్ ఉందో సప్లై జోన్, అక్కడే మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్ మనం లైవ్లో ఉన్నట్టయితే మేబీ డెఫినెట్గా ఇక్కడ ఒక షార్ట్ అండ్ ఇది ఒక లాంగ్, ఇది లాంగ్ ఆపర్చునిటీ, డెఫినెట్గా ఇది షార్ట్ ఆపర్చునిటీ ఇనిషియేట్ చేసేవాళ్ళం. ఓకే, ఎనీహౌ టుమారో డిస్కస్ చేసుకుందాం, నో ప్రాబ్లం. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మార్నింగ్ అంతా కూడాను ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ పీసీఆర్ అండ్ వీవ్యాప్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఈ బ్లూ కలరు పీసీఆర్, దాని తర్వాత వీవ్యాప్ అండ్ ప్రైస్ అనమాట. ఇది ప్రైస్ మనకి ఎవ్రీ 3 మినిట్స్కి అప్డేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే 3 మినిట్స్ చార్ట్ ఇది. సో చూస్తే పీసీఆర్ ఇనిషియల్గా కొద్దిగా కిందకు వచ్చింది, దాని తర్వాత రైజ్ అయింది కానీ బట్ దాని తర్వాత పీసీఆర్ అంతా కిందే ఉంది. బట్ ఇక్కడ ఏం చేశారంటే ఒక అక్యుములేషన్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ జోన్లో. ఓకే, కొంత అక్యుములేషన్ చేసుకున్నారు, దాని తర్వాత పైకి అనేది ర్యాలీ చేసి మళ్ళీ ఫైనల్గా ఏంటంటే పైనుంచి సెల్లింగ్ ప్రెషర్తో కిందకి రావడం అనేది గమనించాం మనం. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి రెండు వైపులా ఈరోజు ఒక అప్ సైడ్ మూమెంట్ వచ్చింది అండ్ డౌన్ సైడ్ మూమెంటం కూడా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి టోటల్ పిఈ కాల్ పుట్స్ కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్. దీంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ చూసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని పర్సంటేజ్లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఇది ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, మనకేంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చార్ట్ మీద కనిపిస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇనీషియల్గా కాల్స్ సెల్ చేశారు, ఎందుకంటే మార్కెట్ ఒక సెల్లింగ్ క్యాండిల్ అనేది క్రియేట్ చేసింది, హ్యూజ్గా పెద్ద క్యాండిల్ రావడం అనేది జరిగింది. సో చాలా మంది ఏం చేశారంటే ఇనీషియల్గా కాల్స్ అనేది సెల్ చేశారు. బట్ దాని తర్వాత కాల్స్ ఎగ్జిట్ అయ్యారు. ఎప్పుడైతే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి బ్రేక్అవుట్ జరుగుతున్నాయో ఎగ్జిట్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ కాల్స్ యాడ్ చేశారు. ఇక్కడ చూడండి 0 లెవెల్ పైన ట్రేడ్ అవుతున్నాయి, పుట్స్ ఎగ్జిట్ అవుతున్నాయి. ఎప్పుడైతే పుట్స్ ఎగ్జిట్ అవుతున్నాయో మేమేంటంటే లైవ్లో 41,200 లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉన్నాం. సో ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్ డౌన్ జరిగితే కొంత కిందకి వెళ్తుందనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎందుకంటే మార్కెట్ అనేది 41,400 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. ఒకసారి చూద్దాం అగైన్ చార్ట్ మీద. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చేసాం. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ మనకి చూడండి మార్కెట్ అనేది 41,500 400 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. మేబీ అంత అగ్రెసివ్గా కిందకి వెళ్ళదులే కానీ అట్లీస్ట్ మనకి కావాల్సిన మంచి బ్యూటిఫుల్ టార్గెట్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ ఏంటంటే అక్కడక్కడే సైడ్ వేస్లో ట్రేడ్ అయింది మార్నింగ్ అంతా కూడాను. 1:30కి మనం ఎగ్జిట్ అయ్యాం, ఈ టైంలో ఎగ్జిట్ అయిపోయాం 1:20 ఆ టైంలో. మార్కెట్ ఎక్కడి నుంచి కూడా ఒక ర్యాలీ అనేది తీసుకుంది. బట్ అగైన్ ఇక్కడ స్ట్రగుల్ అయ్యి అక్కడి నుంచి కూడా కిందకి రావడం జరిగింది. ఆ బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ అనేది 1 మినిట్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ప్రైస్ యాక్షన్ కూడా చూడండి ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది తీసుకుంది.
ఫైనల్‌గా ఏంటంటే ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేటప్పుడు కొద్దిగా స్ట్రగుల్ అయిందనమాట ఇక్కడ. ఓకే. ఏమైందంటే కొద్దిగా బయర్స్ ఉన్నారు. అందుకని గ్రీన్ క్యాండిల్ కొద్దిగా కన్సాలిడేషన్ తీసుకుంది. బట్ ఫైనల్‌గా ఏంటంటే డౌన్ సైడ్ డ్రాప్ అయ్యి హ్యూజ్‌గా డ్రాప్ అవ్వటం జరిగింది. అండ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ లెవెల్స్ అన్నీ గూడా ప్రీవియస్‌గా ఏదన్నా సపోర్ట్ లెవెల్స్ అంటే ఇవన్నీ మేజర్ స్వింగ్స్ గాబట్టి చాలామంది ఈ స్వింగ్స్‌ని వాచ్ చేస్తుంటారు. ఇదొక అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇది స్టాప్ లాస్ ఉంటది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది స్టాప్ లాస్ ఉంటది. ఇది స్టాప్ లాస్. దాని తర్వాత ఇది స్టాప్ లాస్. ఎందుకంటే ట్రైలింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇనీషియల్‌గా ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రైల్ చేస్తారు. ట్రైల్ 1 అది. అది ట్రైల్ 2 అండ్ ట్రైల్ 3. ఓకే. బట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగిందో అండ్ నెక్ లైన్ అయితే బ్రేక్ డౌన్ జరిగిందో మనకేంటంటే ఒక ఎం ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసింది ఇక్కడ. బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్స్ అయితే అండ్ ఎం ప్యాటర్న్‌ని నేనెప్పుడు గూడా హారిజాంటల్‌గా చూడను. డయాగ్నల్‌గా చూసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే లేట్ అయిద్ది. అందుకని ఇక్కడ తీసుకుంటాను. ఇది మన ఎంట్రీ ఉంటది. ఇక్కడొచ్చేసరికి మన ఓన్లీ ప్యాటర్న్ మీద ట్రేడ్ చేసేవాళ్ళు ఇక్కడ ఎంట్రీ అనేది చూస్తారు ఫ్రెండ్స్. ఎనీహౌ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఎంట్రీ అండ్ దిస్ థింగ్. సో, మనకి ఎప్పుడైతే 41,200 కింద ట్రేడ్ అవుతుందో కాన్ఫిడెన్స్ ఉందన్నమాట మార్కెట్ కిందకెళ్తదని. బట్ ఏంటంటే టెక్నికల్‌గా వెరీ స్ట్రాంగ్‌గా రివర్స్ చేశారు. దాని తర్వాత అగైన్ కాల్స్ అనేది ఎగ్జిట్ అయ్యారు. దాని తర్వాత అగైన్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయింది కిందకెళ్ళటం. దాని తర్వాత పుట్స్ అనేది ఎగ్జిట్ అవ్వటం అనేది చూసాం ఫ్రెండ్స్. మనకిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్‌గా జూమ్ చేస్తున్నాను మార్నింగ్ సెషన్‌లో. మార్నింగ్ సెషన్‌లో అంతా ఫ్రెండ్స్ కాల్సే ఎక్కువున్నాయన్నమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మేము ఆఫ్‌కోర్స్ పుట్స్ గూడా ఉన్నాయి. బట్ అగ్రెసివ్‌గా ప్రైస్ యాక్షన్ కిందకొస్తుంది. అండ్ పుల్ బ్యాక్ తీసుకుంటుంది. మళ్ళీ కిందకొస్తుంది. ఈ విధంగా కంటిన్యూ అవుతదేమో అండ్ ఒక ఇంపల్స్ మూవ్ ఇస్తదేమో అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ ఆల్ టుగెదర్ ఏంటంటే ఆఫ్టర్ 2:00 అనేది మనకి మార్కెట్ అనేది మూవ్ మూవ్ అనేది అవ్వటం జరిగింది. ఎనీహౌ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటే మార్కెట్‌లో ఎక్కువగా కాల్సే సెల్లింగ్ చేశారు. అక్కడక్కడ పుట్స్ గూడా ఉన్నాయి. బట్ పుట్స్ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది మనకి. ఈ కేస్‌లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ క్యాండిల్‌లో ఆల్‌మోస్ట్ 2% చేంజ్ అనేదొచ్చింది. అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పీసీఆర్ 2% చేంజ్ అనేదొచ్చింది. వెరాజ్ ఏంటంటే కాల్స్ యాడ్ అవుతూ వచ్చినాయి. ఓకే. బట్ ఒక స్ట్రాంగ్ రివర్సల్ తీసుకొని పైకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కిందకి రావడం అనేది. ఎప్పుడైతే ఇంపార్టెంట్ కీ లెవెల్స్ అనేవి ఓపెన్ అయినాయో పైకి వీళ్ళేంటంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కీ లెవెల్స్ అని ఎందుకు అంటున్నానంటే మనకి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్. మల్టిపుల్ టైమ్స్ అనేది ఇక్కడ మార్కెట్ స్ట్రగుల్ అయింది కాబట్టి చాలామంది ఈ లెవెల్స్ అనేది వాచ్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ 41,200 దగ్గర ఒకవేళ కాల్ సెల్ చేశారనుకోండి, వాళ్ళు ఎంత వెయిట్ చేస్తారంటే మ్యాక్స్ 41,260 ఓకే. 50 పైన ఒక 10 పాయింట్స్ బఫర్ ఇస్తారు. అది దాటి మార్కెట్ వెళ్తుందనుకోండి, దెన్ ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ప్రాబబిలిటీ ఏంటి షార్ట్ రికవర్ చేయడానికి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ దాకా వెయిట్ చేశారు. ఎవరైతే కాల్స్ సెల్ చేశారో బట్ వన్స్ మార్కెట్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఒక ప్రైస్ ప్యాటర్న్ అనేది డబ్ల్యూ అనుకోవచ్చు మనం. ఓకే. ఏదైనా అనుకోవచ్చు. ఆహ్, బ్రేకౌట్ అయిందో లేకపోతే అసెండింగ్ ట్రయాంగిల్ అయినా అనుకోవచ్చు. ఎందుకంటే అలాగే ఉంది కొంచెం ఇది. కొంత ఏంటంటే రికవరీ అనేది కనిపించింది. చూడండి వెరీ బిగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత 2 క్యాండిల్స్ అంతకు మించి పోలేదు. బట్ ఏంటంటే ఎక్కడ ఎవరైతే పుట్స్ తీసుకున్నారో వాళ్ళు ట్రబుల్‌లోకెళ్ళిపోయారు. అదే విషయం మనం యాక్సిస్ బ్యాంక్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మార్కెట్ మొమెంటమ్ అనేది అప్ సైడ్ ఉంది కాబట్టి ఎవరైనా పుట్స్ ఇక్కడ డేర్ చేసి తీసుకున్నారంటే వాళ్ళు రిస్క్‌లోకెళ్ళిపోతారు. అన్‌లెస్ అంటిల్ ఏంటంటే మనకి ప్రైస్ అనేది కన్ఫర్మేషన్ ఇవ్వనంత కాలం ఏంటంటే మనం వేచి ఉండాలి. ఓకే. మార్కెట్ ఎక్స్‌పాండ్ అయింది అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా పుట్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళేం చేస్తారంటే కిందకి రారు. ఇంకొంచెం పైకెళ్తారు. లేతే అక్కడే ఉంచుతారనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, పుట్స్ అనేవి ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎనీహౌ దిస్ ఈస్ బ్యూటిఫుల్ షార్ట్ ఆపర్చునిటీ. దిస్ లెవెల్ ఆల్సో అండ్ వెరీ బిగ్ క్యాండిల్ అండ్ ఇది మళ్ళీ రిట్రేస్‌మెంట్ అయింది. మళ్ళీ షార్ట్ చేశారు. ఓకే. బ్యూటిఫుల్‌గా మనకి ప్రస్తుతం ఏంటంటే 41,200 లెవెల్ కిందయితే క్లోజింగ్ ఇవ్వటం అనేది మనం అబ్జర్వ్ చేసాం ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకిక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూస్తే క్యుములేటివ్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ నిఫ్టీలో ఏరు మనకి 17,700 దగ్గర ఫ్రెండ్స్ హెవీగా కాల్స్ అనేది సెల్ చేశారు. వెరాజ్ ఏంటంటే మార్నింగ్ 17,700 దగ్గర ఏంటంటే ఇద్దరు సమానంగా ఉన్నారు. ఫస్ట్ పుట్సే డామినేట్ చేసినాయి. అంటే మార్కెట్ బుల్లిష్‌లో ఉంది. దాని తర్వాత కొద్దిగా పుట్స్ తగ్గిస్తూ కాల్స్ రైజ్ చేయడం జరిగింది. ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ద డేకి మనకి 17,700 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఫార్మేషన్ అయింది. 17,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని అంటున్నానంటే చూడండి ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ ఎట్ ద మనీ దగ్గర లేవు. ఇక్కడ ఎట్ ద మనీ దగ్గర ఉన్నాయి పుట్స్. బట్ చాలా దూరంలో ఉన్నాయన్నమాట. అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఏది 17,000 700 అనేది
మోరోవర్ ఏంటంటే వీళ్ళు 60 లాక్స్ పైన క్వాంటిటీ అనేది యాడ్ చేశారు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 80 లాక్స్ యాడ్ చేశారు. 17,800 కాల్. అండ్ ఆఫ్ కోర్స్ రౌండ్ నంబర్ మనకి 1 క్రోర్ పైన. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే సేఫ్ ప్లేయర్స్ 18,000 ఏదైతే కాల్ ఉందో దాన్ని సెల్ చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ 1.1 క్రోర్ దాకా ఓకే. కాల్స్ అనేది సెల్ చేశారు. 18,000 కాల్స్. ఇక్కడ చూడగానే మనకి బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ ఏంది అంటే 18,000 కాల్ ఆప్షన్ అనమాట. అంటే 18,000 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ పైకెళ్ళాలనుకోండి ఈ 18,000 అనేది చాలా డిఫెండ్ చేస్తది. ఎందుకంటే వాళ్ళు హ్యూజ్‌గా ఇక్కడ ఆల్రెడీ కాల్స్ సెల్ చేసి పెట్టారు కాబట్టి మార్కెట్ ఎళ్ళనివ్వదనమాట. బట్ ఎనీహౌ ఏంటంటే సపోర్ట్ విషయానికొస్తే ఫ్రెండ్స్ మనకి అగ్రెసివ్‌గా లేదు. బట్ స్టిల్ ఏంటంటే నియర్ బై మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఆ 17,500 అనేది ఒక సపోర్ట్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 70 లాక్స్ అనేది సెల్ చేశారు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ గుడ్. బట్ అగైన్ ఏంటంటే మనకి 18,000 కాన్ లాగా ఔట్ ఆఫ్ ద మనీకెళ్ళి ఎలా సెల్ చేస్తున్నారు కాల్స్. పుట్స్ సెల్ చేసేవాళ్ళు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ 17,000 దగ్గర సెల్ చేస్తారు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి 18,000 ఏదైతే ఉందో దాని యొక్క రేషియో, దీని యొక్క రేషియో ఆల్మోస్ట్ డబుల్ ఉందన్నమాట. అంటే 2 కాల్స్ సెల్ చేస్తున్నారు. ఏది 18,000 దగ్గర. ఒక పుట్ అనేది సెల్ చేస్తున్నారు 17,000 దగ్గర. ఓకే. దీన్ని బట్టి మనకేంటంటే మార్కెట్ ఒక బేరిష్ ఫిలాసఫీలో మార్కెట్ అనేది నడుస్తూ ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు ఫస్ట్ ఇనీషియల్‌గా మనం అనుకున్నాం కదా! కాల్స్ పుట్స్ ఎక్కువ ఉన్నాయని. దాని తర్వాత కన్ఫర్మ్‌గా ఏంటంటే ఇవి కంప్లీట్‌లీగా ఏంటంటే వీళ్ళు డామినేట్ చేస్తూ వచ్చారు. ఇంట్రాడేలోనే మనకి 10,00,000 ఎక్కడ 17,650 కాలు 10,00,000 యాడ్ చేశారు. అండ్ 17,700 అయితే 20,00,000 యాడ్ చేశారు. వెరైజ్ ఏంటంటే 25,00,000 యాడ్ చేశారు. ఏది 17,800. వీళ్ళు ఇంకా 18,000 దగ్గర యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా. ఎక్కడ యాడ్ చేశారంటే దగ్గరకొచ్చి యాడ్ చేశారు. ఎందుకంటే మార్కెట్‌లో అంతా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు బేరిష్‌నెస్ అనేది. యాహ్! థట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇంట్రాడే చేంజ్. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ మనకిక్కడ చూసుకున్నట్టయితే పుట్స్ కంప్లీట్‌గా ఎగ్జిట్ చేశారు. ఓకే. ఇట్ ఈస్ వెరీ డిస్‌గస్టింగ్ అనమాట. చూద్దాం మార్కెట్ అనేది ఇంత కంప్లీట్‌గా ఇంట్రాడేలో నేను చూడలేదు. కాల్స్ అయితే అగ్రెసివ్‌గా యాడ్ చేశారు గానీ, పుట్స్ అగ్రెసివ్‌గా ఎగ్జిట్ అయిపోతున్నారు. ఎందుకు ఎగ్జిట్ అయిపోతున్నారు అంటే, మార్కెట్‌లో ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది బేరిష్‌నెస్ అని చెప్పేసి. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం విక్స్ అనేది చూసుకున్నట్టయితే, ఇండియా విక్స్ అనేది ఎక్కడ యాహ్! డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మార్నింగ్ అదే అనుకున్నాం. ఇక్కడ మనకి ఇదే ఇది బోటమ్ అవుతది ఫ్రెండ్స్ ఎప్పుడు గూడాను. ఇది బోటమ్ అవుతది. ఇది పెరుగుతూ ఉంటది. మార్కెట్ ఏమో పడుతూ ఉంటదనమాట. ఇది 2 గూడా అంటే మిర్రర్ రిఫ్లెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఎప్పుడైనా టాప్‌లో ఉందంటే ఇది కూల్‌లో ఉంటది. ఏది విక్స్ కూల్ ఉంటది. మార్కెట్ ఎప్పుడైతే డ్రాప్ అవుతూ ఉంటదో ఇది రైజ్ అవుతూ ఉంటదనమాట. మిర్రర్ రిఫ్లెక్షన్ అంటాం దీన్ని. సో, ఐ థింక్ మార్కెట్ టాప్ అయినట్టు అనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద విక్స్. సో, బీ కేర్‌ఫుల్ ఎట్ దీస్ లెవెల్స్. ఓకే. ఎందుకంటే మార్కెట్ టాప్‌లో ఉంది. అండ్ విక్స్ ఏమో పీక్‌లో ఉంది డౌన్ సైడ్. ఇది విక్స్ రైజ్ అవ్వటం స్టార్ట్ చేసిందంటే మార్కెట్ ఏమవుతదంటే ఫాలో అవ్వటం స్టార్ట్ చేస్తది. ఇది నేను మల్టిపుల్ టైమ్స్ అనేది అబ్జర్వ్ చేశాను. అండ్ లైవ్‌లో గూడా ఏంటంటే దీంతో ఒక వర్డ్ అనేది మాట్లాడాను. ఎందుకంటే ఇది నాకు తెలిసి టాప్ అవుతుందేమో మార్కెట్. ఎందుకంటే హ్యూజ్‌గా మనకి విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది. సో, స్లోగా మళ్ళీ కిందకొస్తదేమో అని జెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అని జెప్పేసి. సో, ఎనీహౌ వి ఆర్ నాట్ సుప్రీం. మనం ఏంటంటే జస్ట్ పార్టిసిపెంట్స్. మార్కెట్ అనేది సుప్రీం. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. ఐ థింక్ టుమారో ఎక్స్‌పైరీ అనేది టుమారో కాదు డే ఆఫ్టర్ టుమారో వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే మంత్లీ అండ్ వీక్లీ 2 కూడా కంబైన్ అవుతున్నాయి కాబట్టి లాస్ట్ వీక్. సో, వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. థాంక్ యూ ఫ్రెండ్స్. స్టిల్ ఫ్రెండ్స్ మీకేదన్నా డౌట్స్ ఉంటే కాల్స్ చేయండి. ఐ మీన్ కింద కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ ఆల్. థాంక్ యూ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.